రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. మీర్జాగూడలో టిప్పర్ బీభత్సం సృష్టించింది. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టిప్పర్ అదుపు తప్పి బస్సుపై బోల్తా పడింది. మనం విజువల్స్ లో చూడొచ్చు ప్రమాదం జరిగిన అప్పటి దృశ్యాలవి. టిప్పర్ ఎప్పుడైతే బస్సు మీద పడిందో అదుపు తప్పి మొత్తం టిప్పర్లో ఉన్న కంకరంతా కూడా బస్సు మీద పడిపోయింది. రైట్ సైడ్ ఉన్న అద్దాలన్నీ కూడా ధ్వంసమైన బస్సుకి రైట్ సైడ్ ఉన్న అద్దాలన్నీ కూడా ధ్వంసమైన పరిస్థితులు అయితే ఉన్నాయి. రైట్ సైడ్ ఉన్న ప్రయాణికులందరూ కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఇప్పటివరకు 24 మంది మృతి చెందారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే కూడా అక్కడ ప్రమాద స్థలంలో ఉన్న చాలా మంది వెంటనే రియాక్ట్ అయ్యి అక్కడ సహాయక చర్యలు కూడా ప్రారంభించడం జరిగింది. ఇంకా అక్కడికి సహాయక బృందాలు రాకుండానే స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బస్సులో ఉన్న క్షతగాత్రులందరినీ కూడా కిందకి దింపే ప్రయత్నం చేశారు. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. ప్రమాదం జరిగినప్పటి దృశ్యాలు చూస్తున్నాం మనం. అక్కడున్న స్థానికులందరూ కూడా వెంటనే రియాక్ట్ అయ్యి బస్సులోని ప్రయాణికులందరినీ కూడా అద్దాలు ధ్వంసం చేసి కిందకి దింపిన సిచ్యువేషన్ అయితే ఉంది. ఒక ఘోర రోడ్డు ప్రమాదం అని చెప్పాలి. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. మొత్తం 24 మంది మృతి చెందిన పరిస్థితులు. పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను చేవెళ్ల అలాగే వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డ వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల్లో ఓ పసికందు కూడా ఉండడం కలిచి వేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. బాధితుల ఆర్తనాదాలతో ఘటనా స్థలం హృదయ విదారకంగా మారిపోయింది. హాస్పిటల్ దగ్గర దృశ్యాలు కూడా చూసాం. ఎవరైతే బంధువులు ఉన్నారో క్షతగాత్రులకు సంబంధించి మృతులకు సంబంధించి సమాచారం అందిన వెంటనే కూడా హాస్పిటల్కి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. తమ వారు ఎలా ఉన్నారు అని చెప్పి చాలామంది ఫోన్స్ కనెక్ట్ కాకపోవడంతో వెంటనే బంధువులందరూ కూడా హాస్పిటల్కి చేరుకుని తమ వారు క్షేమంగా ఉన్నారా లేదా అని కూడా ఆరా తీస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ప్రభుత్వం కూడా హెల్ప్ నెంబర్లు పెట్టడం జరిగింది. సో వాటికి కాల్ చేసి కూడా వివరాలు తెలుసుకోవచ్చు అని చెప్పి ప్రభుత్వం కూడా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసింది. మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మనం ఒకసారి దృశ్యాలు చూడొచ్చు. టిప్పర్ ఎంత వేగంగా వచ్చి ఢీకొడితే అలాంటి ఒక యాక్సిడెంట్ జరుగుతుంది అనేది అయితే అసలు ఊహకందని యాక్సిడెంట్ లా ఉంది. మొత్తం రైట్ సైడ్ ఉన్న అద్దాలన్నీ కూడా బస్సుకు రైట్ సైడ్ ఉన్న అద్దాలన్నీ కూడా ధ్వంసమైపోయాయి. కంకరంతా మీద పడ్డంతో క్షతగాత్రుల సంఖ్య అలాగే మృతుల సంఖ్య కూడా పెరిగిన పరిస్థితులు. ఒక పసికందు కూడా ఉండడం నిజంగా కలిచివేస్తోంది అని చెప్పాలి. ఈ యొక్క ఘోరమైన రోడ్డు ప్రమాదం అని చెప్పాలి. ఎన్నో ఏళ్లుగా రోడ్డుని వెడల్పు చేయాలి అని చెప్పి స్థానికులు ఎంత డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా ఆ వైపుగా ఎవరు స్పందించిన దాఖలాలు అడుగులు వేస్తున్న దాఖలాలు లేవు అని చెప్పి అక్కడున్న స్థానికులు కూడా మొరపెట్టుకుంటున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మృతుల సంఖ్య అయితే అంతకంతకు పెరుగుతోంది. కంకర్ లోతుతో వెళ్తున్న టిప్పర్ ఆర్టీసీ బస్సుపై పడ్డంతో బస్సు పూర్తిగా ధ్వంసమైంది. డ్రైవర్ అక్కడికక్కడే మరణించడం జరిగింది. టిప్పర్ బోల్తా పడ్డంతో అందులో ఉన్న కంకరంతా కూడా బస్సులోకి పడిపోయింది. దీంతో ప్రయాణికులు కంకర్లో కూరుకుపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. కాసేపట్లో ఘటనా స్థలానికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకోబోతున్నారు. ఇప్పటికే అక్కడ సహాయక చర్యలు ఏ విధంగా జరుగుతున్నాయి అని చెప్పి పూర్తి స్థాయిలో సమాచారం సేకరిస్తున్నారు. సీఎం రేవంత్ డీజీపీకి అలాగే సీఎస్కి కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 24కు చేరిన పరిస్థితి. కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. వారందరినీ కూడా నిమ్స్ గాంధీ హాస్పిటల్కి తరలించే సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. మృతుల కుటుంబాల్లో ఒకే కుటుంబానికి చెందిన 3 మరణించడం అయితే కలిచి వేస్తోంది అని చెప్పాలి. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకోబోతున్నారు. ఇప్పటికే వివరాలన్నీ కూడా సేకరిస్తున్నారు. అందరూ అలర్ట్గా ఉండాలి. సహాయక చర్యలన్నీ కూడా వేగంగా జరగాలి. క్షతగాత్రులకి మెరుగైన వైద్యం అందించాలి అని చెప్పి అధికారులందరికీ కూడా సీఎం ఆదేశించిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది అని చెప్పాలి. మీర్జాగూడలో టిప్పర్ బీభత్సం సృష్టించింది. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టిప్పర్ అదుపు తప్పి బస్సుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. మొత్తం 24 మంది మృతి చెందారు. పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను వెంటనే చేవెళ్ల అలాగే వికారాబాద్ ప్రభుత్వ హాస్పిటల్స్కి తరలించి
చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి అయితే ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల్లో ఒక పసికందు కూడా ఉండడం కలిచివేస్తోంది. బాధితుల ఆర్తనాదాలతో ఘటనా స్థలం హృదయ విదారకంగా మారిపోయిన పరిస్థితులు. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందిన పరిస్థితి కూడా మనం ఈ బస్ యాక్సిడెంట్లో, టిప్పర్ బస్ యాక్సిడెంట్లో చూడొచ్చు. కంకర్ లోడ్తో వెళ్తున్న టిప్పర్ ఆర్టీసీ బస్సుపై పడ్డంతో బస్సు పూర్తిగా ధ్వంసమైంది. టిప్పర్ బోల్తా పడ్డంతో అందులో ఉన్న కంకర్ అంతా కూడా బస్సులోకి పడిపోవడంతో ప్రయాణికులు కంకర్లో కూరుకుపోయారు. దీంతో ప్రాణ నష్టం ఎక్కువగా జరిగింది. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు రాక మునుపే అక్కడున్న స్థానికులందరూ కూడా వెంటనే అలర్ట్ అయి సహాయక చర్యలు అక్కడున్న స్థానికులే చేసిన పరిస్థితులు. అద్దాలన్నీ ధ్వంసం చేసి బస్సులో ఉన్న ప్రయాణికులందరినీ కూడా అక్కడున్న స్థానికులే కిందకి దింపి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. చేవెళ్ల మీర్జాగూడ ప్రమాదం జరిగినప్పటి దృశ్యాలు మనం చూస్తున్నాం. వెంటనే రియాక్ట్ అయ్యారు అక్కడున్న స్థానికులందరూ కూడా. అందులో బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులందరినీ కూడా కిందకి దింపే ప్రయత్నం చేశారు. చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యారు. వెంటనే పోలీసులు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు కూడా పోలీసులు చేపట్టడం జరిగింది. వికారాబాద్ జిల్లా తాండూర్ ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు హైదరాబాద్ బీజాపూర్ హైవేపై వెళ్తూ ఉండగా టిప్పర్ ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 70 మంది ప్రయాణికులు ఉండడం జరిగింది. టిప్పర్ ఢీకొట్టడంతో ఒక్కసారిగా ప్రయాణికులంతా ఉలిక్కిపడ్డారు. ఏం జరిగిందో తెలుసుకునే లోపే కంకర మీద పడ్డంతో అందులో కూరుకుపోయారు ప్రయాణికులందరూ కూడా. ఈ ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్, టిప్పర్ డ్రైవర్ ఇద్దరు కూడా మృతి చెందారు. విషమంగా ఉన్న ఇద్దరిని హైదరాబాద్కు తరలించారు. మరోవైపు చేవెళ్ల వికారాబాద్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ కూడా అయింది. రూట్ క్లియర్ చేస్తున్నారు అధికారులు. సో అక్కడ ప్రమాద దృశ్యాలు మనం చూడొచ్చు, ప్రమాదం ఏ విధంగా జరిగింది అని చెప్పి. మరోవైపు స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు. ఎప్పటి నుంచో కూడా ఈ రోడ్డుని వెడల్పు చేయాలి అని చెప్పి ఎంత డిమాండ్ చేసినా, అధికారులకు ఎంత మొత్తుకున్నా కూడా అటువైపు ఎవరు కూడా కనీసం ప్రయత్నాలు చేయలేదు అని చెప్పి స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తున్నాం మనం. ఎన్టీవీ స్క్రీన్ మీద చేవెళ్ల మీర్జాగూడ ప్రమాద దృశ్యాల్ని మనం చూస్తున్నాం. టిప్పర్ బస్సుని ఏ విధంగా ఢీకొట్టింది, బస్సు ముందు భాగం మొత్తం కూడా నుజ్జు అయిపోయిన పరిస్థితులు. మనం బస్సు రైట్ సైడ్ అద్దాలు చూడొచ్చు, ఒక్క అద్దం కూడా మిగిలిలేదు. ఆ అద్దాలన్నీ కూడా ధ్వంసమైపోయిన పరిస్థితులు. ఆ రైట్ సైడ్ ఉన్న ప్రయాణికులందరూ కూడా తీవ్రంగా గాయపడిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అందరూ కూడా చేవెళ్ల ప్రభుత్వ హాస్పిటల్కి తరలించి వాళ్ళందరికీ కూడా చికిత్స అందిస్తున్న పరిస్థితులు. బస్సు ముందు భాగం మొత్తం కూడా నుజ్జు అయిపోయింది. టిప్పర్ మొత్తం బస్సు లోపలికి కూరుకుపోయిన పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. ఆ విజువల్స్ ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తున్నాం. అక్కడ ఉన్న స్థానికులందరూ కూడా వెంటనే రియాక్ట్ అయ్యి అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులందరినీ కూడా కిందకి దించి ప్రయత్నం చేశారు. అప్పటికే చాలామంది అందులోనే మృతి చెందిన పరిస్థితులు, కొంతమంది హాస్పిటల్లో మృతి చెందిన పరిస్థితులు, 24 మంది చనిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. క్షతగాత్రులకి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. డీజీపీ సీఎస్కు ఇప్పటికే సీఎం రేవంత్ ఫోన్ చేసి యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించడం జరిగింది. పోలీసులందరూ కూడా సహాయక చర్యల్లో నిమగ్నమైన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రమాదం జరిగిన ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి కూడా కనిపిస్తోంది.